కమిషన్ల కోసం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంట్రాక్టర్లను బెదిరిస్తుండడం మూలంగానే ఆర్ఎఫ్సిఎల్ మరమ్మతులు జాప్యం జరుగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ హరీష్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎరువుల కొరత కారణంగా రాష్ట్రంలో రైతులు అరిగోసపడుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోకుండా తన కమిషన్ల కోసం ఆర్ఎఫ్సిఎల్లో మరమ్మతులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రామగుండంలో జరిగే ప్రతి పనిలో నాకేంటి లాభం అనే నినాదంతో ఎమ్మెల్యే వ్యవహారం కొనసాగుతుందని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితులకు డబ్బులు ఇప్పించి దోషులకు శిక్ష పడేలా చేస్తానన్న రాజ్ ఠాకూర్ ఎందుకని తన మాటను నిలుపుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరాదని కార్పొరేషన్ కమిషనర్ ఒక సర్క్యులర్ను జారీ చేయగా స్థానిక ఎమ్మెల్యే సదరు నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. పబ్లిసిటీపై ఎమ్మెల్యేకు ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదని విమర్శించారు. పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంటే పబ్లిసిటీ పీక్ లో ఉంటుందనే సామెత మాదిరిగా ప్రజల్లో పట్టును కోల్పోయిన విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే పబ్లిసిటీపై అధిక దృష్టి సారిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు కూడా బ్యానర్లు పెట్టద్దు, ఫ్లెక్సీలు పెట్టద్దు అంటారు. నిన్న చూసాం మేము నేను కూడా ఉండే ఇక్కడ నిమజ్జనం జరిగే క్రమంలో ఇక్కడ చౌరస్తా కాడ నేను కూడా నిలబడ్డా. దాదాపు ఒక 300-400 వినాయకులు వెళ్ళిండ్రు, గణనాథులు వెళ్ళిండ్రు గోదావరిలో నిమజ్జనం కోసం. చుట్టూ చూస్తే దాదాపు ఒక 20-25 ఫ్లెక్సీలు ఉన్నాయండి. మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం ప్రతిపక్ష నాయకులకైనా, అధికార పక్ష నాయకుడికి లేదా బాధ్యత? స్థానికంగా ఐఏఎస్ ఆఫీసర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఒక మాట చెప్తే పాటించాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల లేదా? ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంటుంది, పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందంట. పర్ఫార్మెన్స్ అనేది వీక్గా ఉంది, అందరికంటే చెత్తగా. ఈ నియోజకవర్గంలో ఉన్నంత చెత్తగా ఏ నియోజకవర్గంలో లేదు. రోడ్ల దుస్థితి చూడండి, కాల్వల దుస్థితి చూడండి, ప్రతి విషయంలో కూడా ఈ నియోజకవర్గంలో స్థానిక ప్రభుత్వం విఫలమైంది. విఫలమైనప్పుడు ఏం చేయాలి? పబ్లిసిటీ పీక్స్లో తీసుకెళ్లాలి. కొన్ని నియోజకవర్గం ఎంట్రన్స్ కాడ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు దాదాపు 100కు పైగా ఫ్లెక్సీలు. అంటే మీరు పరిపాలన చేద్దామని చెప్పేసి రాజకీయంలోకి వచ్చిరా, ఎమ్మెల్యే అయినరా, లేకపోతే పబ్లిసిటీ చేసుకోవడానికి వచ్చిరా? దీన్ని అడిగితే కేసులే. మళ్ళీ మేము ఒక్కరోజుకి ఇట్లా ఫ్లెక్సీ పెడితే తెల్లారి వచ్చి మున్సిపల్ వాళ్ళు చింపిపోతారు. స్థానికంగా ఎమ్మెల్యే గారికి అనిపిస్తలేవండి మీకు? ఈ ధోరణి మార్చుకోవాలి. బెదిరింపులు, అరాచకపు పాలన, ఈ ధోరణి అంతా కూడా మార్చుకోవాలి. మరీ ముఖ్యంగా రైతులకు చెందినటువంటి ఈ సమస్యని ఇలా మీరు ఆ కాంట్రాక్టర్ని బెదిరించి రాపండి, వాటాల కోసం బెదిరించి రాపండి. ఆపిచ్చి మీరే తక్షణమే ఆర్ఎఫ్సిఎల్ దగ్గరికి పోయి ఆ ఫ్యాక్టరీలో ఉండి కాంట్రాక్టర్తో మీరే పనులు చేయించి తక్షణమే దాన్ని మరమ్మతులు చేసి ఓపెన్ చేయండి. అట్లయితేనే రైతులకు సకాలంలో రైతులకు యూరియా అందుతుంది. ఇలా రాష్ట్రం మొత్తం మీద కూడా యూరియా అందక బ్లాక్లో దాదాపు 100-120 రూపాయలు బస్తాకి ఎక్కువ అమ్ముడుపోతుంది. 288 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి యూరియాని ఇలా బ్లాక్లో కాంగ్రెస్ నాయకులకు చెందినటువంటి దుకాణదారులు వాళ్ళు వీళ్ళు వ్యాపారస్తులు 400 రూపాయలకు అమ్ముకుంటారు. అంటే రైతులని నిలువున దోపిడీ చేసే విధానం ఇది. ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకొని, మీరు చేస్తున్నటువంటి దందాలు మార్చుకొని మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో మరమ్మతులు చేసి ఖచ్చితంగా కూడా ఆ యూరియా ప్రారంభించండి, రైతులకు సకాలంలో అందించండి. లేకపోతే ఖచ్చితంగా ఇలా ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి మొదలుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో రైతులందరూ ఇలా రెడీగా ఉన్నారు. మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి, మీకు దమ్ముంటే మిమ్మల్ని బొందబెట్టడం మాత్రం ఖాయం. మీ కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల విసిగి వేజారిపోయిన రైతులు మిమ్మల్ని బొందబెట్టి మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేకుండా వేయడానికి సిద్ధమైనరు. అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి ఇప్పటికైనా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అయితే శివకుమార్, తస్లిమా భాను, జాయిద్ పాషా, కృష్ణస్వామి, బూరుగు వంశీకృష్ణ, మేరుగు చంద్రమౌళి, మడిశెట్టి రవీందర్, కొండ సురేష్, అనుముల కళావతి, పర్షస్వాతి, పొన్నం రాజన్న, బొట్ల పోషం, అల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.